మరణం ఈ మాట వింటేనే మనలో చాలామందికి తెలియని ఓ భయం. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి, అది రాజైనా బంటైనా సరే, తప్పనిసరిగా ఎదురయ్యే ఒకే ఒక్క నిజం. కాని ఈ సృష్టి ధర్మాన్ని, ఆ కాలచక్రాన్ని కూడా ఎదురించి నిలబడిన వాళ్ళు ఉన్నారంటే నమ్మగలమా? అవును, మీరు విన్నది నిజమే. సాక్షాత్తు ఆ మృత్యువునే జయించి యుగాలు గడుస్తున్నా, కాలం కరిగిపోతున్నా, ఇప్పటికీ ఈ క్షణంలో మన మధ్యే ఊపిరి పీల్చుకుంటున్న వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఎక్కడో పాత కథల్లోని పాత్రలు కాదు, వాళ్ళు మన మధ్యే ఉన్నారు. వాళ్లే సప్త చిరంజీవులు, 7 అమరులు. అసలు వాళ్ళు 5000 సంవత్సరాలుగా ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నారు? వాళ్ల అంతిమ లక్ష్యమేంటి? ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు? పదండి, ఈరోజు ఆ ఊళ్ళు గగురుపొడిచే నిజాల వెనుకున్న రహస్యాలను ఛేదిద్దాం. ముందుగా, చిరంజీవి అంటే ఎవరు? చాలా సింపుల్గా చెప్పాలంటే, కలియుగం అంతమయ్యేంత వరకు భూమి మీద బ్రతికే వరం గాని లేదా శాపం గాని పొందినవారు. ఈ లిస్ట్లో మొదటి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వరం కాదు, ఒక భయంకరమైన శాపం. అతనే అశ్వత్థామ. ఒక్కసారి ఊహించుకోండి, మహాభారత యుద్ధం ముగిసి 5000 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కురుక్షేత్రంలో పారిన రక్తపు మరకలు ఎప్పుడూ ఆవిరైపోయాయి. కాని ఆ యుద్ధం తాలూకు ఒక భయంకరమైన శాపం మాత్రం అశ్వత్థామాని ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉంది. అతనికి ఆ యుద్ధం ఇంకా ముగియలేదు. అది సాక్షాత్తు శ్రీకృష్ణుడి నోటి వెంట వచ్చిన శాపం. నీ శరీరం నుంచి రక్తం, చీము కారుతూ, చావు కోసం అడుగడుగున వెతుక్కుంటూ, ఎవ్వరు నీ దగ్గరికి రాకుండా ఒంటరిగా ఒక ప్రేతంలా ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటావు అని శపించాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తంగా యుగాంతం వరకు ఆ నరకాన్ని అనుభవించడమే అతని విధి. మరి అంతటి శాపంతో బాధపడుతున్న అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? మధ్యప్రదేశ్లోనే సాత్పురా కొండల నట్టనడుమ, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అసీర్ఘర్ అనే ఒక పురాతన కోట ఉంది. అది కేవలం కోట కాదు, అంతు చిక్కని రహస్యాల నిలయం. ఇక్కడే అసలు వింత మొదలవుతుంది. ఆ కోటలో ఓ శివాలయం ఉంది. ప్రతిరోజు సాయంత్రం దానికి తాళం వేసేస్తారు. కాని మరుసటి రోజు ఉదయం తెరిచేసరికి శివలింగం మీద ఎవరో తాజా పువ్వులతో పూజ చేసుంటుంది. ఈ రహస్యాన్ని కనిపెడదామని ప్రయత్నించిన వాళ్లు కొందరు పిచ్చివాళ్లుగా మారితే, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ కోట చుట్టూ గాలిలో ఒక వింత వాసనొస్తుందట. పాత నూనె, కుళ్ళిన మాంసం కలిపినట్టుగా. అది అతని గాయాల వాసన అని అక్కడి వాళ్ల ప్రగాఢ నమ్మకం. అశ్వత్థామ కథ ఇలా ఉంటే, మరో 2 చిరంజీవుల జాడలు కూడా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. వాళ్ల ఉనికికి దొరికిన ఆధారాలు మన ఊహకు కూడా అందనివే. వారిలో ఒకరు మనందరికీ తెలిసిన వాయుపుత్రుడు హనుమంతుడు. ఆయన హిమాలయాల్లోని గంధమాదన పర్వతం మీద తపస్సులో ఉన్నారని అంటారు. మరొకరు విష్ణుమూర్తి 6వ అవతారం పరశురాముడు. ఆయన మహేంద్రగిరి పర్వతాలపై నివసిస్తున్నారని నమ్ముతారు. 3 అడుగులు. ఆలోచించండి, ఒక మనిషి పాదం 3 అడుగుల పొడవు ఉండటం సాధ్యమా? హిమాలయాల్లో కొందరికి మంచులో కనిపించిన ఆ భారీ పాదముద్రలు ఏ మనిషివి కావు, ఏ జంతువువి కావు. అంతేకాదు, ఆ పర్వతాల నిశ్శబ్దంలో ఎక్కడి నుంచో గంభీరంగా ఓంకార నాదం వినిపిస్తూ ఉంటుందని సాధువులు చెబుతారు. ఇక పరశురాముడి విషయానికొస్తే, ఒడిస్సాలోని మహేంద్రగిరి పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో ఆ నిశ్శబ్దంలో ఖంగు ఖంగు మంటూ ఓ పెద్ద గొడ్డలిని రాతికి పదును పెడుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుందని అక్కడి గిరిజనులు భయంతో చెబుతారు. సరే, ఈ 3 కథలిలా ఉంటే, మరో 3 చిరంజీవులున్నారు. వీళ్ల ఉనికికి ఇలాంటి భౌతిక ఆధారాలు పెద్దగా లేకపోయినా, వాళ్ల ప్రభావం మాత్రం కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ బలంగా కనిపిస్తోంది. వాళ్లే విభీషణుడు, కృపాచార్యుడు మరియు మహాబలి. రావణుడి సోదరుడైన విభీషణుడు ఇప్పటికీ శ్రీలంకను అదృశ్య రూపంలో పాలిస్తున్నాడని, కురువంశ గురువైన కృపాచార్యుడు గంగానది ఒడ్డున సాధారణ మనిషిలా తిరుగుతూ అర్హులైన వాళ్లకు జ్ఞానాన్ని పంచుతున్నాడని, ఇక బలిచక్రవర్తి ప్రతి ఏటా తన ప్రజల్ని చూడటానికి వస్తాడని నమ్ముకారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం ఓణం పండుగకు బలిచక్రవర్తి సూక్ష్మ రూపంలో భూమి మీదకు వస్తారని కేరళ ప్రజలు బలంగా నమ్ముతారు. ఆ 10 రోజులు కేరళలో వాతావరణమే మారిపోతుంది. గాలిలో ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్. తమ రాజు తిరిగి వచ్చాడన్న ఆనందమది. ఓకే, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ జాడలు కనిపిస్తున్నాయి, అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు?
5,000 సంవత్సరాలుగా వాళ్ళు దేనికోసం ఎదురుచూస్తున్నారు? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం 7వ అత్యంత ముఖ్యమైన చిరంజీవి గురించి తెలుసుకోవాలి. ఆయనే వేదవ్యాసుడు. సృష్టిలోని సకల జ్ఞానానికి రూపం ఆయన. కలియుగంలో ధర్మం నశిస్తుందని ముందే గ్రహించి ఆ జ్ఞానాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరచడానికి ఆయన చిరంజీవిగా మిగిలిపోయారు. వాళ్ళు త్రేతాయుగాన్ని చూశారు, రాముడి ధర్మాన్ని చూశారు, ద్వాపరయుగాన్ని చూశారు, కృష్ణుడి లీలల్ని చూశారు. ఇప్పుడు మనతో పాటు ఈ కలియుగంలో నడుస్తున్నారు. వీళ్ళందరి నిరీక్షణ ఒక్కరి కోసమే, భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం కోసం. భవిష్య పురాణం ప్రకారం కలియుగం చివరి దశకు చేరుకున్నప్పుడు, అధర్మం తారస్థాయికి వెళ్ళినప్పుడు ఈ 7గురు చిరంజీవులు ఒక్కసారిగా తమ అజ్ఞాతం వీడి బయటకు వస్తారు. వాళ్ళు కల్కి అవతారానికి గురువులుగా, సైనికులుగా మారి అధర్మాన్ని అంతం చేసి మళ్లీ సత్యయుగాన్ని స్థాపిస్తారు. వాళ్ళది ఒక డివైన్ ఆర్మీ. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? వాళ్ళు కేవలం పురాణాల్లోని పాత్రలు కాదు, వాళ్ళు ఒక మిషన్ మీదున్నారు. ఇప్పటికీ మన మధ్య తిరుగుతూ సరైన సమయం కోసం వెచ్చిచూస్తున్నారు. వాళ్ళ ఉనికిని మనం గుర్తించలేకపోవచ్చు, కానీ అనుభూతి చెందగలం. ఎప్పుడైనా ఏదైనా పురాతన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి గాలిలో ఏదైనా వింత వాసన వచ్చిందా? అకస్మాత్తుగా వాతావరణం చల్లబడిందా? ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వెనుక ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ కలిగిందా? బహుశా అది మీ భ్రమ కాదేమో. వాళ్ళని చూడగలిగే శక్తి మన ఈ మామూలు కళ్లకు లేదు, కాని వాళ్ళ ఉనికిని పసిగట్టే శక్తి మన అంతరాత్మకి, మన నమ్మకానికి ఖచ్చితంగా ఉంది. ఎవరికి తెలుసు, ఈ మాటలు వింటున్న ఈ క్షణంలోనే ఆ 7గురులో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మన పక్కనే ఉండి ఉండవచ్చేమో. ఇలాంటి ఎన్నో రహస్యాలు, మన కళ్లకు కనపడని నిజాలు, వీటన్నిటినీ ఛేదించే నా ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో పాటు రావాలనుకుంటే ఇప్పుడే నా ప్రయాణం డైరీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, పక్కనే ఉన్న ఆ గంట సింబల్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం నెక్స్ట్ తెలుసుకోబోయే కథ బహుశా ఈ రాత్రికి మిమ్మల్ని నిద్రపోనివ్వదేమో.